గ్రామ పంచాయతీ 93 అప్పచెప్పింది. 86లో కొని 93లో అప్పచెప్పింది. 1986లో ఇక్కడ 363 గజాల స్థలాన్ని 366 చదరపు గజాల స్థలాన్ని ఈ స్థల పట్టాదారైన వెంకయ్య గారు ఆనాడు నాంపల్లి మండల కేంద్రాల్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసి కొనుక్కోవడం జరిగింది. ఇందులో ఉద్యోగుల ఉపాధ్యాయుల భవనం కట్టాలని చెప్పి కోరుకొని ఈ 366 గజాల స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఆ స్థలం కొనుగోలులో ఆనాడున్న పద్ధతులలో సాదా బైనామా రాసుకోవడం జరిగింది. ఆ సాదా బైనామాని ఆ తర్వాత బిల్డింగ్ కట్టలేకపోవడం వల్ల ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పజెప్తున్నామని చెప్పి కొనుగోలు చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ బాధ్యులే మళ్ళీ గ్రామ పంచాయతీకి అప్పజెప్పినట్టు కూడా గ్రామ పంచాయతీలో రికార్డులు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటికి వచ్చే వరకే ఈనాడు మళ్ళీ ఆ వెంకయ్య గారు కుమారుడు చంద్రయ్య గారు ఈ స్థలం మాదే, మేము అమ్మలేదని చెప్పి మళ్ళీ ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి సంబంధిత ఈ విషయాన్ని నేను నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి కూడా గతంలో దృష్టికి తీసుకుపోయాను. చండూరు ఆర్డీఓ గారు వచ్చి ఎంఆర్ఓను గుర్చబెట్టి ఇది వెంటనే స్థలం పరిశీలన చేసి గ్రామ పంచాయతీ రికార్డులను పూర్తిగా పరిశీలించి ఈ స్థలాన్ని ఉద్యోగుల ఉపాధ్యాయుల సంఘాలకు అప్పజెప్పాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. స్థల యజమాని అంటున్న చంద్రయ్య గారు కూడా మీ నాన్న అమ్మిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆశపడటం మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు. ఆనాడున్న రేట్లలో ఆనాడు అమ్మిండ్రు, కొనుక్కున్నారు. ఈనాడు 4 పైసలు పెరిగిందని చెప్పి మళ్ళీ మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతోని ఇతరులతో పెట్టుకోవటం కూడా మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత ఇక్కడ ఆనాడు బేస్మెంట్ కూడా కట్టుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఆ బేస్మెంట్ను కూడా అక్రమంగా తీసేసినట్టు కనిపిస్తుంది. ఇది కూడా మంచిది కాదు. మరి పక్కన అక్రమంగా పిల్లర్స్ వేశారు, తర్వాత బేస్మెంట్ కట్టారు. మరి అవసరమైతే దాన్ని కూడా కూలగొట్టే అవకాశం ఉంటుంది కదా, అది కూడా అక్రమ నిర్మాణం అనే నా దృష్టికి వచ్చింది. గ్రామ పంచాయతీ వెంటనే ఆ అక్రమ నిర్మాణాన్ని తీసేయాలని, ఈ స్థలాన్ని తను స్వాధీనం చేసుకొని తద్వారా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఆర్డీఓ గారు వెంటనే వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలిసి ఎంక్వైరీ చేసి స్థల తగాదాను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను.